నేరం చేసే ప్రతి మనిషి వెనకాల ఆ నేరం చేయడానికి కావాల్సిన కారణం ఒకటి ఉంటుంది. కానీ ఎలాంటి కారణం లేకుండా నేరం చేసేవాడిని సైకో అని అంటారు. ప్రతి రాష్ట్రంలోనూ నేరస్తులు ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇతని పేరు వినగానే మన సౌత్ స్టేట్లలో ఉండే పోలీసులే భయపడతారు. అతని క్రూరత్వంతో, అతని దారుణాలతో వందల మందిని భయపడిన రాక్షసుడు అతను. ఇతనే జయశంకర్ అలియాస్ సైకో శంకర్. ఇతని వల్ల పోలీసులే భయంతో సూసైడ్ చేసుకున్నారు. అంతటి క్రూరుడు. 1977 ఫిబ్రవరి 27 తమిళనాడులోని సేలం జిల్లాలో కన్నియంపట్టి అనే గ్రామంలో ఈ జయశంకర్ జన్మించాడు. సాధారణ కుటుంబం. ఇతని తల్లి తండ్రి రోజువారీ కూలీలు. చిన్నప్పటి నుంచి శంకర్ చాలా నిశ్శబ్దంగా ఒంటరిగా ఉండేవాడు. సామాన్యంగా చూస్తే పరిపూర్ణ అబ్బాయిలాగే కనిపించేవాడు. కానీ తనలో ఏదో తెలియని వింత ఉంది. స్నేహితులు తప్పు చేసినప్పుడు ఆవేశంగా ప్రవర్తించడం, చిన్న విషయం కోసం గట్టిగా ప్రతిస్పందించడం తల్లిదండ్రులు గమనించారు. ఆ తర్వాత శంకర్కి యుక్త వయసు వచ్చాక ట్రక్ డ్రైవర్గా మారాడు. రోజు రోజుకి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఎందుకంటే ట్రక్ డ్రైవర్ పని అది. ఆ పని వల్ల అతనికి చాలా స్వేచ్ఛ దొరికింది. ఎవరూ తనని ఆపే స్థితిలో లేరు. ముందు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. తర్వాత ఆసక్తిగా మారాడు. రహదారుల పక్కన ఒంటరిగా ఉండే మహిళలను గమనించడం మొదలుపెట్టాడు. లిఫ్ట్ ఇస్తాక్క అని స్నేహంగా మాట్లాడి వారిని లారీలో ఎక్కించుకునేవాడు. కానీ అతని ఉద్దేశం వేరే. లారీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారిపై దాడి చేసేవాడు. ఎవరైనా ప్రతిఘటిస్తే తన బ్యాగ్లో దాచుకున్న కత్తితో వారి గొంతు కోసేసేవాడు. మొదట్లో తన లారీ ఎక్కించుకున్న వాళ్ళని తన సుఖం తీరేదాకా అనుభవించి వదిలేసేవాడు. కానీ మొదటిసారి 2008లో మొదటి మహిళను రేప్ చేసి ఆమె ప్రతిఘటించడంతో ఆమెను చంపేశాడు. అప్పటి నుంచి అతని క్రూరత్వానికి పరిమితి లేకుండా పోయింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలు రాత్రి బయటకు వెళ్ళడానికి కూడా భయపడేవారు. పోలీసులు చాలాసార్లు తప్పు అనుమానితులను పట్టుకున్నారు. అసలు శంకర్ ఎవరో తెలియక. తను ఎప్పుడు ఒకే విధంగా చేసేవాడు. లిఫ్ట్ ఇవ్వడం, దాడి చేయడం, శవాన్ని అటవీ ప్రాంతంలో పూడ్చి చేయడం. ఇలా 3 ఏళ్ల పాటు తన దారుణాలను కొనసాగించాడు. మహిళలు మాత్రమే కాదు, పోలీసులు కూడా భయపడే స్థితికి వచ్చింది. అతని తీరు అర్థం కాలేక పోలీసులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రతి మహిళా మృతదేహం వద్ద ఉండే మార్కులు ఒకే విధంగా ఉండేవి. అంటే కత్తితో గొంతు కోయడం, రహదారి పక్కన ఐసైడ్కి తగిన చిహ్నాలు అలా చేసేవాడు. పోలీసులు మొదట్లో అది వేరే వేరే హత్యలుగా భావించారు. కానీ తర్వాత వాటన్నిటిని ఒకే వ్యక్తి చేస్తున్నాడని తెలిసింది. ఆ సమయానికి అతడికి సైకో శంకర్ అనే పేరు కూడా వచ్చింది. 3 రాష్ట్రాల పోలీసులు ఉలిక్కి పడ్డారు. కానీ శంకర్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండేవాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందు ముందు మనమంతా చూడబోతున్నాం అతని దారుణాలు, పోలీసుల ప్రయత్నాలు మరియు భయంతో ముగిసిన రాత్రుల్లో. సో వీడియోకి లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2008లో మొదలైన ఈ రాక్షసుడి నేత్రయాత్ర ఇప్పుడు ఆగడం అనే మాటే లేకుండా పోయింది. ప్రతి నెల ఒక అమ్మాయి మిస్సింగ్. ప్రతి కేసులో ఒకే విధమైన హింస. పోలీసులు గాలిస్తున్నా, ప్రజలు భయంతో నిద్రపోకపోయినా శంకర్ మాత్రం కొత్త కొత్త ప్రాంతాల్లో తన దారుణాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. 2009లో శంకర్ చేసిన నేరాలు మానవత్వానికి అవమానం అయ్యాయి. జూలై 3న కర్ణాటకలోని పెరందహల్లి గ్రామంలో శ్యామల అనే 45 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నాడు. అతని చేతుల్లో చిక్కిన ఆ మహిళపై కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం గొంతు కోసి చంపేశాడు. ఒకే ఏడాదిలో 12 మంది మహిళలు ప్రాణం తీశాడు. ప్రతి హత్య తర్వాత పోలీసులకు మిగిలేది రక్తం మరియు ఒకే విధమైన గుర్తు. మహిళల శవాల దగ్గర దొరికేది అదే పద్ధతిలో వాడిన కత్తికాయాలు. ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇది ఒకరే చేస్తున్నాడు అని అర్థమైంది. మహిళలపై చేస్తున్న దారుణాల వల్ల మీడియా అతనిని సైకో శంకర్ అని పిలవడం ప్రారంభించింది. ఆ పేరు వెంటనే ప్రజల్లోకి వ్యాపించింది. రాత్రి సమయాలలో మహిళలు ఒంటరిగా రహదారి మీద ప్రయాణించడం మానేశారు. గ్రామాల్లో భయం అలా పెరిగిపోతూ వచ్చింది. పిల్లలు కిటికీ దగ్గర కదిలినా శంకర్ వచ్చాడేమో అని భయపడ్డారు. పోలీసులు పగలు రాత్రి ఒకే పని చేసేవారు, అతడి ఆచూకీ కోసం వెతకడం. కానీ అతను ఎక్కడికి వెళ్తాడో, ఎలా తప్పించుకుంటాడో ఎవరికీ అర్థం కాలేదు. ఆగస్టు 23, 2009 తమిళనాడులోని కంగేయం మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జయమణి. ఆ జయమణికి 39 ఏళ్ళు. ఆమె సడన్ గా తన విధుల్లో ఉన్న సమయంలో అదృష్టమైంది. ఆ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన కె స్టాలిన్ గారి పర్యటన జరుగుతోంది. జయమణి ఆ ప్రాంతంలో భద్రతా బాధ్యతల్లో ఉన్నప్పుడు శంకర్ ఆమెను చూసి మోహించాడు. పోలీస్ అని తెలిసినా సరే ఆమెను అనుభవించాలని అనుకున్నాడు. అదే అతని పత్రానికి మొదలవుతుందని తెలియలేదు పాపం. శంకర్ ఆమెను కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయాడు. పోలీసులు 1 నెల పాటు వెతికిన ఫలితం లేకపోయింది. సెప్టెంబర్ 19న పోలీసులకి జయమణి మృతదేహం లభించింది. ఆ దృశ్యం చూసిన వారికి కన్నీరు ఆగలేదు. పోలీసు కుటుంబం ఒక్కసారిగా కుదేలైపోయింది. మా సహచరురాలను కూడా రక్షించలేకపోయాం అని పోలీసులందరూ ఫుల్గా బాధపడ్డారు. ఎలాగైనా శంకర్ని పట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు పోలీసులు. ఇది శంకర్ నేరయాత్రలో అత్యంత షాకింగ్ ఘట్టం. సెప్టెంబర్ 10, 2009న నమ్మక్కల్ ప్రాంతంలో కె తంగమ్మల్ అనే 50 ఏళ్ల మహిళను శంకర్ తన సహచరుడు మోహన్ సెల్వంతో కలిసి దారుణంగా చంపేశాడు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు పట్టుకుని కోర్టుకు హాజరుపరిచారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేక 2014లో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఇలా ప్రతి కేసులోనూ శంకర్ తప్పించుకుంటున్నాడు. శంకర్ ప్రతిసారి వేరువేరు రాష్ట్రాల సరిహద్దు దాటేవాడు. ఒకరోజు తమిళనాడులో, మరుసటి రోజు కర్ణాటకలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇలా కనిపించేవాడు. ఆ తరలింపు కారణంగా 3 రాష్ట్రాల పోలీసులు కలిసి గాలి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అతడి బుద్ధి పథకం అంత సులభం కాదు. ఎక్కడ ఫోన్ వాడేవాడు కాదు, ఎవరిని నమ్మేవాడు కాదు. రాత్రికి రాత్రే రహదారుల మీదనే నిద్రించేవాడు. ఇలా ఒక వ్యవస్థకి సవాల్ విసిరాడు ఈ సైకో శంకర్. ఇలా శంకర్ చేసిన నేరాలు మొత్తం దక్షిణాది రాష్ట్రాలను వణికించాయి. ప్రజలు రాత్రిపూట కూడా సరిగ్గా నిద్రపోయే వాళ్ళు కాదు. పోలీసులు భయంతో పనిచేసేవారు. కానీ ఒక రోజుకి శంకర్ పట్టుబడతాడని అనుకోలేదు. 3 రాష్ట్రాలు వణికిపోయాయి. చివరికి అన్ని రాష్ట్రాల పోలీసులు కలిసి చేసిన భారీ ఆపరేషన్ తో సైకో శంకర్ అనే రాక్షసుడు పట్టుకున్నారు. కానీ వాళ్ళకు తెలియదు, ఇది కేవలం కథ మధ్యలో ఒక మలుపు మాత్రమే. ఇంకా ఒక షాకింగ్ ఎస్కేప్ వారిని ఎదురు చూస్తుందని గ్రహించలేకపోయారు. 2011 మార్చి 19న తమిళనాడులోని తిరుపూర్, సేలం, ధర్మపురి జిల్లాల్లో వరుస హత్యల తర్వాత పోలీసులు చివరికి శంకర్ ను ట్రాక్ చేశారు. వెంకటేశ్వరపురం ప్రాంతంలో దొరికిన సమాచారం ఆధారంగా శంకర్ ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతని దగ్గర ఉన్న బ్యాగ్ లో ప్రత్యేకమైన కత్తి, బ్లేడ్లు, దోపిడీకి ఉపయోగించే వస్తువులు దొరికాయి. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చివరికి ఈ రాక్షసుడు మన చేతుల్లోకి వచ్చాడని. అతన్ని కోయంబత్తూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో ఉండగా విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు అతడు నార్మల్గా సమాధానమిచ్చాడు. ఎందుకు చంపావు అని అడిగితే అతడు నవ్వుతూ, చంపాలనిపించింది, చంపేశా అని చెప్పేవాడు. పోలీసులు షాక్ అయ్యారు. అతని మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు, ఎలాంటి భయము లేదు. వీడు మనిషి కాదు, పశువు కూడా ఈ విధంగా ప్రవర్తించదు. ఇంటర్వ్యూల సమయంలో మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్లు కూడా చూశారు. అతడు సైకోపాత్ అన్న నిర్ధారణ వచ్చింది. అంటే తనకి పాపం, పశ్చాత్తాపం అన్నవి అసలు ఉండవు. 2011 మార్చి 15న హత్య కేసు విచారణ కోసం పోలీసులు అతడిని ధర్మపురి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకెళ్లారు. విచారణ ముగిసిన తర్వాత అతడిని తిరిగి కోయంబత్తూర్ జైలుకు తీసుకెళ్లే పని సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ అయిన చిన్నస్వామి మరియు రాజవేలుకు అప్పగించారు. ఆ రోజు మధ్యాహ్నం సేలం బస్టాండ్ దగ్గర చిన్న విరామం తీసుకున్నారు. అక్కడ జరిగిన సన్నివేశం ఆ ఇద్దరు పోలీసుల జీవితాలను మార్చేసిన ఘటన. శంకర్ కారు లోపల కూర్చున్నట్లుగా నటించాడు. ఒక్క క్షణం పోలీసుల దృష్టి మరలేని వెంటనే శంకర్ వేగంగా బయటకు దూకి రోడ్డుపైకి పరిగెత్తాడు. జనం గుంపులుగా ఉండడం చూసి ఆ గుంపులో కలిసిపోయి క్షణాల్లో కనిపించకుండా పోయాడు. రాష్ట్రమంతా షాక్ లోకి వెళ్ళిపోయింది. అసలు జైల్లో ఉన్న మనిషి ఇంత సులభంగా ఎలా పారిపోయాడు అని అందరూ ప్రశ్నించారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత ఉన్నతాధికారులు ఆ ఇద్దరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన చిన్నస్వామి 19వ తేదీన తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త విన్న పోలీసులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఒక రాక్షసుడు తప్పించుకోవడం వల్ల మనలో ఒకడైన ఇతను ప్రాణం పోగొట్టుకున్నాడు అని అందరూ దుఃఖించారు. ఇది సైకో శంకర్ కథలోని అత్యంత దుర్ఘటన. శంకర్ ఇప్పుడు కర్ణాటక వైపు పారిపోయాడు. బళ్ళారి ప్రాంతంలో వరుసగా 6 మహిళలపై దాడి చేసి చంపేశాడు. ధర్మపురిలో ఒక చిన్న బాలిక పైన కూడా తన కామ కోరికలను చూపించి హింసించి చంపేశాడు. ప్రతి చోట ఒకే విధమైన నేరం, అదే ముద్ర, అదే పాశవికత్వం. పోలీసులు రాష్ట్రాల మధ్య ఇన్ఫర్మేషన్ పంచుకుంటూ అతని కోసం స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. కానీ శంకర్ జాడ మాత్రం ఎక్కడ దొరకలేదు. అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ట్రాకింగ్, మానవ వలయం అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ శంకర్ సైలెంట్ గా మరోసారి తన దారుణాల కోసం సిద్ధమవుతాడని పోలీసులు గ్రహించలేకపోయారు. సైకో శంకర్ జైల్లో నుంచి తప్పించుకున్న వెంటనే పోలీసులు ఇంకా ఎక్కువ అలర్ట్ అయ్యారు. ఇక మీద ఒక ప్రాణం కూడా పోకూడదని జాగ్రత్త పడ్డారు. అన్ని చెక్ పోస్టులలో చెకింగ్ ని స్టార్ట్ చేశారు. పోలీసుల కళ్ళ ముందే అదృశ్యమైన శంకర్ ని పట్టుకునేందుకు భారీ ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. 3 రాష్ట్రాల పోలీసులు అతన్ని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ శంకర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అతడు ఇప్పుడు పూర్తిగా అడవి జంతువులా మారిపోయాడు. ఏ మానవత్వం లేదు, ఏ భయం లేదు, ఏ చట్టానికి లొంగడం లేదు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్లు మొదటిసారి కలిసి స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ప్రతి జిల్లాకి అతడి ఫోటోలు పంపబడ్డాయి. ఈ వ్యక్తిని చూడగానే వెంటనే రిపోర్ట్ చేయండి అని సూచనలు ఇచ్చారు. తమిళనాడు పోలీసులు అయితే ఏకంగా 10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. కానీ శంకర్ తన రూపం మారుస్తూ తిరుగుతున్నాడు. ఒకప్పుడు లారీ డ్రైవర్ డ్రెస్ లో ఉండే ఇతను ఇప్పుడు సాధారణ కూలి పని చేసే వాళ్ళ మారిపోయాడు. ఇలా మారు వేషంలో ఉండడం వల్ల అతన్ని గుర్తించడం అందరికీ అసాధ్యమైపోయింది. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా ఈ ప్రాంతంలో అతడు దాక్కుని ఉన్నాడు. 1 నెలలో 6 మహిళలపై దాడి చేసి చంపేశాడు. మహిళలు పూర్తిగా ఇంట్లో నుంచి బయటకు రావడం కూడా మానేశారు. పోలీసులు కూడా భయంతో ప్రతిరోజు కొత్త హత్య కేసులు నమోదు చేసుకున్నారు. శంకర్ రాత్రి వేళలో రహదారుల పక్కనే వేటాడేవాడు. ఎందుకంటే రహదారుల పక్కన ఒంటరిగా ఉన్న మహిళలు ఉంటారు కాబట్టి ఎవరైనా ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు వెంటనే వాళ్ళ మీద దాడి చేసేవాడు. పోలీసులకు ఒక హింట్ కూడా దొరికేది కాదు. 2011 ఏప్రిల్లో పోలీసులు అతడిని ట్రాక్ చేయడానికి కొత్త ప్లాన్ వేశారు.
శంకర్ వాడిన పాత సిమ్ కార్డుల ఆధారంగా ఫోన్ సిగ్నల్ ను వెతికారు. ఆ సిగ్నల్స్ ఢిల్లీలో లభించాయి. అక్కడ కూడా గాలించారు, కానీ ఫలితం ఏమీ లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ మే నెలలో ముంబైలో సిగ్నల్స్ కనిపించాయి. కానీ శంకర్ టెక్నాలజీ మీద అవగాహన కలిగిన వాడు. పోలీసులు తనని సిగ్నల్ ద్వారా ట్రాక్ చేస్తున్నారని తెలుసుకొని సెల్ ఫోన్ వాడడం కూడా పూర్తిగా మానేశాడు. ఇక పోలీసులు నిశ్చయించుకున్నారు, ఇప్పుడు ఇతన్ని తప్పించుకోనివ్వకూడదు. తమిళనాడు పోలీసులు 15 మందితో కూడిన స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. ప్రతి టీం మెంబర్ వేర్వేరు రాష్ట్రాల్లో గాలింపులు ప్రారంభించాడు. సైకో శంకర్ పేరు వినగానే గ్రామస్తులు భయంతో తలుపులు మూసేసే స్థితికి వచ్చింది. కానీ అదే భయం ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి ప్రజలను సహకరించేలా చేసింది. 2011 మే 4న కర్ణాటకలోని ఎలగి గ్రామం దగ్గర శంకర్ ఓ పొలంలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళను గమనించాడు. ఆమె పేరు చంద్రకళ హోటగి. ఆమె ఒంటరిగా ఉండడం చూసి దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఆమె పక్క పొలంలో ఉన్న తన భర్త మరియు స్థానికులు అక్కడికి వచ్చారు. అక్కడే ప్రజలు కలిసి శంకర్ ను పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత చిత్రదుర్గ పోలీస్ స్టేషన్ కాల్ చేసి శంకర్ ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు 3 సంవత్సరాలుగా వెతుకుతున్న రాక్షసుడైన ఈ శంకర్ చివరికి సాధారణ ప్రజల చేతుల్లోకి చిక్కిపోయాడు. తర్వాత కోర్టు విచారణ జరిపి అతడికి 27 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అతన్ని బెంగళూరులోని పారప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. పారప్పన అగ్రహార సెంట్రల్ జైలు బెంగళూరులో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోనే అతి పెద్ద జైలు. ఈ జైలును బెంగళూరు సెంట్రల్ జైలు అని కూడా పిలుస్తారు. మరియు ఇందులో సుమారు 4800 మంది ఖైదీలు ఉంటారు. ఆ జైలుకు వెళ్లిన తర్వాత అతడు నిశ్శబ్దంగానే ఉండేవాడు. కానీ ఆ నిశ్శబ్దం వెనుక మరో ప్లాన్ సిద్ధమవుతుందన్న విషయం ఎవరు ఊహించలేకపోయారు. 2013 ఆగస్టు 31న తుముకూరు కోర్టు విచారణ కోసం శంకర్ను తీసుకెళ్లారు. ఆ సమయంలో అతను సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించాడు. పోలీసులు అతన్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే మరోసారి జైలర్లు మోసపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే నకిలీ కీ సాయంతో తాళం తెరిచి ఆసుపత్రి నుంచి పారిపోయాడు. ఇది శంకర్ రెండోసారి పోలీసుల నుంచి ఎస్కేప్ అవ్వడం. దీనివల్ల 3 మంది వార్డెన్లు, 2 జైలర్లు, 6 మంది సెక్యూరిటీ గార్డులు సస్పెండ్ అయ్యారు. పోలీసులు మరోసారి సిగ్గుతో తలదించుకున్నారు. మరలా రాష్ట్రాలన్నీ సైరన్లతో మోగాయి. అతన్ని పట్టుకోవడానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలలో గాలింపులు కొనసాగాయి. సెప్టెంబర్ 6, 2013 బెంగళూరులోని కుడ్లు గేట్ ప్రాంతంలో శిథిలమైన భవనంలో దాక్కున్న శంకర్ను పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే అతడి కాలు విరిగిపోయింది. ప్రభుత్వం అతనికి సర్జరీ చేయించింది. ఆ తర్వాత తిరిగి బెంగళూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఇప్పుడు శంకర్ చివరికి పట్టుబడ్డాడు. కానీ ఈ కథ ఇంకా ముగిసిపోలేదు. జైల్లో ఉన్నప్పటికీ అతని మనసులో ఇంకో దారుణ ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. అదేంటంటే చివరికి సైకో శంకర్ పట్టుబడ్డాడు. 3 రాష్ట్రాలను వణికించిన రాక్షసుడు ఇప్పుడు ఇనుప గోడల మధ్య బందీగా ఉన్నాడు. కానీ జైలు గోడలో అతని క్రూర ఆలోచనలను ఆపలేకపోయాయి. ఈ గోడల మధ్య ఇంకో రహస్యం పుట్టబోతుంది. ఇది అతడి జీవితానికి చివరి అధ్యాయం అవబోతుంది. 2013 సెప్టెంబర్లో మళ్ళీ పట్టుబడ్డ తర్వాత శంకర్ బెంగళూరులోని పారప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఈసారి పోలీసులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అతడి కోసం ప్రత్యేకంగా హై సెక్యూరిటీ సెల్ని సిద్ధం చేశారు. అతడు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండేలా కఠిన నిబంధనలను పెట్టారు. కానీ శంకర్ మనసులో ఏవో ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. రోజంతా సైలెంట్ గా కూర్చొని ఉండేవాడు. కానీ రాత్రిలో తనలో తానే మాట్లాడుకునేవాడు. గోడలపై ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవాడు. ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. జైల్లో ఉండే సిబ్బంది కూడా శంకర్ని చూసి తికమక పడ్డారు. ఒకరోజు బాగానే ఉంటాడు, మరుసటి రోజు తీవ్రంగా కోప్పడతాడు, ఇంకో రోజు ఏడుస్తాడు. అసలు అర్థమయ్యేదే కాదు. సిబ్బంది చెప్పినట్లు శంకర్ చాలా సార్లు అర్ధరాత్రి అరుస్తూ లేచేవాడు. తన గదిలో వింతగా నవ్వుతూ గోడలతో మాట్లాడేవాడు. ఒకసారి ఒక జైలు వాడిని అడిగాడు, ఏమైంది నీకు అని శంకర్ని అడిగాడు. శంకర్ సమాధానం ఇలా ఇచ్చాడు, నన్ను బయట వాళ్ళు పిలుస్తున్నారు అని. ఆ మాట విన్న వార్డెన్ వెనక్కి వెళ్ళిపోయాడు. కొందరు జైలు అధికారులు ఇలా అనుకున్నారు, ఇతడు నిజంగా మెంటల్ పేషెంట్ అయిపోయాడా లేక నటిస్తున్నాడా? కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ దొరకలేదు. ఎందుకంటే అతని బిహేవియర్ అలా ఉంది. 2018 ఫిబ్రవరి 25న జైలు సిబ్బంది ఇలా చెప్తుంది. ఆ రోజు ఉదయం శంకర్ చాలా సైలెంట్ గా ఉన్నాడంట. తన భోజనం తిన్నాక సైలెంట్ గా గదిలోకి వెళ్ళిపోయాడంట. కొన్ని గంటల తర్వాత ఒక గార్డు గమనించాడు శంకర్ గది నుంచి ఎలాంటి కదలిక రావట్లేదు అని. తలుపు తెరిచి చూడగానే అతడు గదిలో బ్లేడ్ తో తన గొంతు కోసుకొని కనిపించాడు. రక్తపు మడుగులో పడిపోయాడు. వెంటనే అతన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సైకో శంకర్ చనిపోయాడు. ఆ రోజు అతడి పుట్టినరోజుకి కేవలం 2 రోజుల ముందు జరిగిన సంఘటన ఇది. పోలీసులు అఫీషియల్ గా చెప్పింది ఏంటంటే అతడు బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని. కానీ ఆ మాట చాలా మందికి నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే అతడి గది సింగిల్ లాక్ సెల్ లో ఉంది. అతడి దగ్గర బ్లేడ్ ఎలా చేరింది? సీసీటీవీ కూడా ఆ సమయంలో ఎందుకు పనిచేయలేదు? ఈ క్వశ్చన్లతో అనుమానాలు ఇంకా ఎక్కువైపోయాయి. కొంతమంది ఇలా అనుకున్నారు, అతడు నిజంగా ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరో చంపేశారు అని. కానీ అధికారికంగా ఈ విషయంపై ఎటువంటి సాక్ష్యం బయటికి రాలేదు. జైలు అధికారులు ఏం చెప్పారంటే శంకర్ చనిపోయిన రోజు రాత్రి వరకు అతడిలో ఏ మార్పు కనపడలేదు. కానీ ఉదయం ఈ ఘటన చూసినప్పుడు మేమంతా షాక్ అయ్యాం. వెంటనే జైలులో భద్రతా చర్యలు పెంచబడ్డాయి. తర్వాత తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కూడా జైలులో భద్రతా విధానాలు తిరిగి పరిశీలించారు. ఒక నేరస్తుడి మరణం వ్యవస్థ మొత్తాన్ని మెలకువలోకి తెచ్చింది. శంకర్ చనిపోయాడని వార్త బయటకు వచ్చిన వెంటనే ప్రజలు కొంత కుదుటపడి మనసులో ఇలా అనుకున్నారు, కొందరు న్యాయం జరిగింది అన్నారు, మరికొందరు ఇలా చచ్చిపోయాడేంటి, కానీ నిజమైన శిక్ష నరకయాతన పడలేదు అని అనుకున్నారు.
శంకర్ చేసిన హత్యలతో మానసికంగా కూలిపోయిన కుటుంబాలు ఇప్పుడు కనీసం మనకు ఆత్మశాంతి అయినా లభిస్తుంది అని కన్నీరు పెట్టుకున్నాయి. ఆ కుటుంబాలన్నీ శంకర్ మరణ వార్త వినడంతో ఊపిరి పీల్చుకున్నాయి. సైకో శంకర్ కేసు తర్వాత మహిళల భద్రతపై పెద్ద చర్చ మొదలైంది. పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త నియమాలు తీసుకొని వచ్చింది. రాత్రి పహారా, హైవే సెక్యూరిటీ, మహిళా సేఫ్టీ యాప్లు ఇవన్నీ ఈ కేసు తర్వాతే ప్రారంభమయ్యాయి. అతడి నేరాలు 3 రాష్ట్రాలను కలిపిన మొదటి ఇంటర్ స్టేట్ క్రిమినల్ ఆపరేషన్ అయ్యింది. ఇదొక భయంకరమైన ఉదాహరణ అయినా కూడా సమాజం దీని నుంచి చాలా నేర్చుకోవాలి. ఎం శంకర్ అనబడే ఇతను ఒక సాధారణ ట్రక్ డ్రైవర్ గా మొదలై 3 రాష్ట్రాలకు భయంకర రాక్షసుడిగా మారిపోయాడు. తన చేతుల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి. ఒక జర్నలిస్ట్ ప్రకారం అతడు దాదాపు 40 మందిని పైగా చంపేశాడట. తన నేరాల వల్ల ఎన్నో కుటుంబాలు శాశ్వతంగా కూలిపోయాయి. చివరికి ఆ రాక్షసుడు కూడా అదే విధంగా తన ప్రాణం తీసుకునేశాడు. అతడి కథ మోసింది, కానీ అతడి జ్ఞాపకం మాత్రం ఇంకా ప్రజల మనసుల్లో భయంగా నిలిచిపోయింది. ఇతని కథ మీద కన్నడలో ఒక మూవీ కూడా వచ్చింది. చూడాలనుకుంటే మీరు ఒకసారి చూడండి. ఇది కూడా అలాంటి ఒక పాఠం. మనసు దారి తప్పినప్పుడు మనిషి ఎంత దారుణంగా తయారవుతాడో కళ్ళకు కట్టినట్లు చూపించిన నిజ సంఘటన ఇది. ఈ కథ ఒక రాక్షసుడి జీవితం గురించి మాత్రమే కాదు, మన సమాజంలో ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కథ వినైన బుద్ధి రావాలనేదే నా ఈ ప్రయత్నం. ప్రతి మహిళ సురక్షితంగా ఉండాలంటే ప్రతి మనిషి బాధ్యతగా ప్రవర్తించాలి. ఈ రాక్షసుడి కథ చివరకు మనకు చెప్పేది ఒకే విషయం: పాపం ఎంత పెద్దదైనా ఆ పాపానికి తగిన శిక్ష తప్పదు అని. ఈ సైకో శంకర్ చేసిన పనిని, హత్యలను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీస్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే నేను ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఈ వీడియో కింద హైప్ ఆప్షన్ వస్తే దాన్ని హైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.